పడవలో వచ్చినాడు. పడవలో ఏదున్నా మీ పిల్లలో మా పిల్లలో మెడికల్ సీట్లు మన కాలేజీలు మనకు దగ్గర. ఓకే ఓకే తాతశెట్టి గారు మాట్లాడండి సార్. నేను 2 పాయింట్ కంపల్సరీ చెప్పాలి సార్. ఈయన ఓజీని జీవోగా మార్చుకున్నాడు అన్న. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినాక ఒక 58 రోజుల్లో అదొక 20 దగ్గర 3 months పూర్తి కాకముందే 683 చీకటి జీవోలు ఇచ్చాడన్న. ఇవన్నీ అయ్యాయి. ఇది యూనివర్సిటీ దీని దాని నుంచి మొత్తం డకారాలతో కూడిన 900. నన్ను మాట్లాడేటప్పుడు వర్మ గారు మీకు ఎప్పుడు చిన్నప్పటి గారు వెయిట్ చేయండి ఇస్తాను. మీరు మీరు వాయిస్ రావట్లేదండి. ఇద్దరు మాట్లాడితే వాయిస్ రాదు, కట్ అయిపోద్ది. జూముల్లో కదా అందుకే నేనేం చెప్తున్నానంటే ఆయనకి ఇవ్వండి. 683 చీకటి జీవోలు ఇచ్చినాడు. దీంట్లో 647 జీవోలకు మొట్టికాయలు వేసింది సార్ కోర్టు. 640 ఈ బొప్పి ఇంకేడ మొట్టికేయడానికి స్థలం లేదు. ఆయన మళ్ళా మాకు జీవోల గురించి చెప్తున్నాడు. ఇందాక ఆయన ఏం చెప్పాడు, ఏపీ మెడికల్ కాలేజెస్ అని చెప్పి బాలాగారు కూడా చెప్పారు. నేనేం అడుగుతున్నానంటే మీరే చెప్పారు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎవరికి నోటీస్ ఇచ్చింది? అదే కానీ ఇక్కడ కూర్చొని 10 ఏళ్ళు మా నాయకుడు తెచ్చినాడు. ఏది ఆడ ఒక పిల్లరో లేకుంటే ఒక గుంత దువ్వి తెచ్చినారంటే మీ పరిస్థితి అయినా బాబు, మా నామ్స్ ప్రకారం మీరు సెట్ కాలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది. ఎందుకంటే అవమానం ఒకటి నేషనల్ మెడికల్ కౌన్సిల్. వీటన్నిటిని పరిపూర్ణంగా ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకొని మెడికల్ విద్యార్థుల భవిత దెబ్బతినకూడదని ఒక కంబైన్డ్ గా ప్రభుత్వ వాతావరణంలో విద్యకు ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదని పోతూ ఉంటే అది తెలియకుండా ఆయన ఒకడు అన్నాడని ప్రైవేట్ పరం చేస్తే నేను ఒప్పుకోనని ఈయన ఒకడు మీరు నిన్న కూడా అంటున్నారు ఏదో స్టీల్ ప్లాంట్. ఈ రోజు మా మండలంలో మా ఎమ్మెల్సీ గారు హరిప్రసాద్ గారు చెప్పారు, ఈ రోజు కాదు ఎప్పుడైనా సరే ఎన్నిసార్లు ఉన్న జనసేన పార్టీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటే మొట్టమొదట మేము ధర్నా చేసేది వ్యతిరేకించేది మేమే అని చెప్పి నిండు సభలో చెప్పాడు. మీ జీవితంలో ఎప్పుడన్నా చెప్పుంటారట? మీరు ఎప్పుడన్నా ఢిల్లీ వేదికగా వెళ్ళి ఎప్పుడన్నా అట్లా ఒక సంస్థ కోసం కానీ ఒక స్టీల్ ప్లాంట్ కోసం కానీ ఒక మెడికల్ కాలేజ్ కోసం మాట్లాడుంటారా? మీరు స్టాండ్ తీసుకోలేని మీరు కూడా వీడికొచ్చి ఓజీని తెప్పించుకోండి జీవోలు అనుకుంటే ఎట్టన్నా? మాట్లాడండి మీ జీవోల గురించి, టికెట్ జీవోల గురించి ఎన్ని చెప్పమంటారు? ఒకసారి చెప్తాను నేను 650 జీవోలు. లెట్ మీ ఫినిష్. నేను చిన్నప్పటికన్నా మనకు మంచి సోదరుడు కాబట్టి నేను ఆయన్ను అన్నా మీకు కావాలంటే గుంటూరులో మీకు కూడా టికెట్లు పంపిస్తాను, ఆనందంగా మంచిగా మా ఉప ముఖ్యమంత్రి గారి సినిమా, మా నాయకుడి సినిమా వస్తుంది, ఓజస్ గంభీర, తప్పకుండా చూసి మాకు మళ్ళీ చెప్పన్నా, అద్భుతంగా ఉంటుంది సినిమా. ఎంజాయ్ అన్నా. ఏంటి రెడ్డి గారు వెళ్తారా సినిమా కట? చూడండి బయట మార్కెట్ లో చాలా ఎక్కువ రేట్ ఉన్నది, ఆయన మీకు ఫ్రీగా పంపిస్తాను అంటున్నారు. అంబటి రాంబాబు గారు